श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఈ లేడు, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబు శ్రీ సాయి భక్త అనుభవ సంహిత దాసగణు మహారాజ్ గిన్నెట్ కర్వాయి. బాబా వయస్సును ఎవరూ నిర్ధారించలేరు. అలాగే వారి కులమతాలు తల్లిదండ్రుల వివరాలు కూడా అంత సులభంగా నిర్ణయించలేము. 40 సంవత్సరాల క్రితం నేను షిరిడీకి చెందిన సాళుబాయ్ షెల్కే అనే ఆమెను కలిశాను. అప్పుడు ఆమె వయసు 65 లేక 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె నాకు చెప్పిన విషయం ఏమంటే, తనకు 8-10 సంవత్సరాల వయసులో వివాహం అయిందని, ఆ సమయంలోనే బాబా షిర్డీ వచ్చారని. 1895లో మేము చూసినప్పుడు బాబా ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే కనిపించేవారని చెప్పింది. అంటే 45-50 ఏళ్ల వారిలా. సాయిబాయి అనే మరో ముసలావిడ బాబా బాలుడిగా షిర్డీ వచ్చారని చెప్పింది. ఈ వివరాలను బట్టి మహాసమాధి నాటికి బాబా వయసు 100 సంవత్సరాలు పైబడి ఉండొచ్చు. బాబాను వారి వయస్సు, వారి పూర్వ వివరాలను గురించి అడిగే సాహసం ఎవరికింది? అందుకే నిర్ధారణగా ఏమీ చెప్పలేము. బాబా అప్పుడప్పుడు తమ గతకాలపు జ్ఞాపకాలు చెబుతూ ఉండేవారు. తమ గురువు వెంకుసా అని వారి కృప వల్లనే తాము ఈ స్థితికి చేరుకున్నామని ఎన్నోసార్లు చెప్పారు. బాబాకు సంబంధించిన ఎన్నో విషయాలు నిగూఢంగానే ఉండిపోయాయి. వారి అద్భుత లీలలను కొన్ని నేను స్వయంగా చూశాను, మరికొన్ని ఇతరుల ద్వారా విన్నాను. బాబా నీటిని నూనెగా మార్చి ఒక రాత్రంతా నీటితోనే దీపాలు వెలిగించిన లీలను చూసిన ఎంతోమంది గ్రామస్తులు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు బాబాకు నూనె పోయడానికి నిరాకరించిన వారిలో ప్రేమచంద్ మార్వాడి ఒకరు. సన్నని గుడ్డపీలికల సహాయంతో మసీదు పైకప్పుకు వేలాడదీయబడిన చెక్క పలక మీద బాబా నిద్రించడం నేను స్వయంగా చూశాను. నేలపై నుండి 7-8 అడుగుల ఎత్తులో పైకప్పుకు 1-1.5 మూరల క్రిందుగా వేలాడుతున్న ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారో అన్నది ఆశ్చర్యంగా ఉండేది. పలక 4 మూలలా 4 దీపాలు వెలుగుతుండేవి. అంత ఎత్తులోనున్న కొయ్య పలక మీదకి బాబా ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో చూడాలని, ఆ చెక్క బల్ల బాబా బరువును ఎలా మోసేదో తెలుసుకోవాలని మసీదులో జనం కాపు కాసేవారు. కానీ ఎవరూ తెలుసుకోలేకపోయారు. భక్తలీలామృతిలోని 121 పేరాలలో ఫాన్సేకు సంబంధించిన వివరాలు ఆయనే నాకు స్వయంగా వివరించారు. భక్తలీలామృతిలోని 31, 32, 33 అధ్యాయాలు మసీదులో బాబా ముందు పారాయణ చేయడం జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తే వారు మంచిది అన్నారు. ముస్లింలు రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం రివాజు. కానీ బాబా 5 సార్లు కాదు కదా, ఒక్కసారి కూడా నమాజ్ చేసేవారు కాదు. పత్యాను కూడా అక్కడున్న భక్తులకే చెప్పించేవారు. ఒక్కొక్కసారి వారు కూడా పత్యాను వల్లించేవారు. ఖురాన్లోని శ్లోకాలను కూడా అప్పుడప్పుడు ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా నానాకు చేసిన కొన్ని ఉపదేశాలు నానాసాహెబ్ నాకు చెప్పాడు. వాటిని నా సొంత పాండిత్యంతో వివరించి విశదపరిచి ఆ రూపంలో పెట్టారు. కానీ దాని మూలం మాత్రం నానాసాహెబ్ ఇచ్చాడు. బాబా ఎన్నోసార్లు నా ముందు అద్వైత సిద్ధాంతాన్ని గురించి మాట్లాడేవారు. నేను దేవుడిని, నీవు దేవుడవు, అందరూ దేవుళ్లే అని బాబా ఎన్నోసార్లు పలికేవారు. వారికి తెలియనిది ఏమీ లేదు. బాబా చర్యలు స్పష్టంగా అర్థమయ్యేవి కావు, అవి నిగూఢంగా ఉండేవి. ఉదాహరణకు, వాలంబే మాస్టర్ కోపర్గాం స్టేషన్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి బాబాపై నమ్మకం లేదు. అందువల్ల నాతో మరియు ఇతరులతో, బాబా పిచ్చివాడు, ఎందుకు మీరు అతన్ని గొప్పవాడిని చేస్తారు అని అంటుండేవాడు. నేను అతనిని ఎలాగో ఒప్పించి బాబా దర్శనానికి షిరిడీకి తీసుకెళ్లాను. బాబా మసీదు చేరేసరికి బాబా కుండలన్నింటినీ కడిగి బోర్లించి పెడుతున్నారు. వాలంబి మాస్టరు బాబాను ఏమిటిదంతా అని అడిగాడు. బాబా, నా దగ్గరకు వచ్చే ప్రతి కొండ అంటే భక్తులు ఇలా తలక్రిందులుగానే వస్తుంది అన్నారు. బోర్లించిన కొండలు దేనిని స్వీకరించలేవు కదా, అలాగే తమ దగ్గరకు వచ్చే భక్తులు తాము అనుగ్రహించే దానిని గ్రహించలేని స్థితిలోనే వస్తారని దీని అంతరార్థం. 1898-99 ప్రాంతంలో కాణాబిల్ అనే క్రూరుడైన గజదొంగ ఉండేవాడు. అతను బ్రిటిష్ మరియు స్వదేశీ సంస్థానాలకు చెందిన బీడ్, అహ్మద్ నగర్ జిల్లాలలో దొంగతనాలు చేస్తుండేవాడు. 3 సంవత్సరాల నుండి అతని కొరకు పోలీసు శాఖ గాలిస్తున్నది, కానీ అతన్ని పట్టుకోలేకపోయింది. నేనప్పుడు పోలీసు శాఖలో హవల్దార్ను మాత్రమే. కానీ నాకు మరో 3 ప్రత్యేక గూఢచారి బాధ్యతలు అప్పచెప్పి కాణాబిల్ కదలికలు పసిగట్టి తెలపమన్నారు.
కాణాబిల్ చాలా జిత్తులు మారి అన్నిటికీ తెగించినవాడు. అతని నిఘా వ్యవస్థ చాలా పటిష్టమైనది కావడంతో మేము ఎక్కడ ఉన్నామో కనిపెట్టి మాలో ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరిని హతమార్చాడు. మా ఇన్స్పెక్టరు నేను సరిగా పనిచేయడం లేదని, ఇంకా కష్టపడి పనిచేయాలని పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజుల్లో నేను ఒక రామదాసిగా మారువేషం వేసుకుని లోనివారిని గ్రామంలోని రామాలయంలో కీర్తనలు చెప్తూ గడిపేవాడిని. కాణాబిల్ ఆ గ్రామ పార్టీలకు స్నేహితుడే కాక అతనింటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. కాణాబిల్ నా పేరు, నంబరు, నేను ఏ స్టేషన్లో పనిచేస్తుంది మొదలైన వివరాలని తెలుసుకుని ఒకరోజు నన్ను కాల్చి చంపేందుకు వచ్చాడు. నా ప్రాణాలు కాపాడమని నేను శ్రీరాముని శరణు వేడాను. కాణాబిల్ నన్ను గమనిస్తూనే ఉన్నానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. దానికి తగ్గట్లే అతని అనుచరులు నన్ను నిరంతరం గమనిస్తూ ఉండడంతో నేను ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళలేకపోయాను. ఒకసారి కాణాబిల్ కదలికలపై కొందరు గ్రామస్తుల నుండి నాకు సమాచారం అందింది. వెంటనే ఆ విషయం మా పై అధికారులకు తెలియజేశాను. దాంతో కాణాబిల్ దాగి ఉన్న కొండను పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మా పోలీసు వాళ్ళు చాలా మంది హతులయ్యారు. కానీ కాణాబిల్ మళ్ళీ తప్పించుకున్నాడు. కాణాబిల్ వలన నాకు ప్రమాదం తప్పదని అర్థమైపోయింది. కాబట్టి నాకు హృద్రోగం ఉన్నట్లు డాక్టర్ నుండి సర్టిఫికేట్ తీసుకుని దానిని మా పై అధికారులకు చూపి నిఘా విభాగం నుండి తప్పుకున్నాను. అప్పుడు మామలదార్ అయిన రాళే లోనివాని గ్రామస్తులను ఒక బందిపోటుకు ఆశ్రయం ఇచ్చారనే నేరంపై విచారించాడు. ఆ విచారణలో కాణాబిల్ గురించిన సమాచారాన్ని అందించి నాకు సహాయపడ్డాడని ఆ గ్రామ పార్టీలకు అనుకూలంగా నేను సాక్ష్యం చెప్పడంతో అతను విడుదలయ్యాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. నేను ఒకసారి ఉద్యోగానికి సెలవు పెట్టకుండా నా అధికార పరిధిలో లేని ప్రాంతంలోని పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళాను. తిరిగి వచ్చే దారిలో గోదావరి తీరం చేరి దోశలతో గోదావరి నీటిని తీసుకుని బాబా నన్ను కాపాడినట్లయితే నేను ఉద్యోగాన్ని వదిలివేస్తానని బాబాకు మొక్కుకున్నాను. అప్పుడు నాకు అక్కడ ఒక ముఠా దొంగ సొత్తును పంచుకుంటూ కనిపించారు. వారిని పట్టుకోవడానికి వెళ్ళినట్టు అధికారులకు చెప్పాను. అక్కడ ఉన్నందుకు నేను సరైన కారణం చూపినందున నన్ను క్షమించి వదిలేశారు. బాబా అద్భుత రీతిలో నన్ను కాపాడారు. అప్పటికి కూడా ఫౌజ్దార్ని అవ్వాలనే కోరిక మాత్రం నాలో బలంగా ఉండేది. నేను ఆ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణై తగిన అర్హత కూడా సంపాదించాను. బాబా నాకు ఫౌజ్దార్ ప్రమోషన్ రాదని చెప్పారు. ఒకసారి నన్ను వేరే చోటుకి బదిలీ చేశారు. ఆ చోటుకు షిరిడీ మీదుగానే వెళ్ళాలి. కానీ నేను ఉద్యోగంలో కొనసాగటాన్ని బాబా అనుమతించరు. కాబట్టి నేను బాబాకు కనిపించదలుచుకోలేదు. అందువల్ల షిరిడీ వెలుపల నుండే రహదారిలో గుర్రంతో వెళ్తున్నాను. గ్రామంలో మసీదు ఉన్న వైపు కూడా తల తిప్పి చూడకుండా విధివశాత్తు జరిగిందో బాబా సంకల్పానుసారం జరిగిందో తెలియదు, కానీ బాబా అదే సమయంలో లెండి తోట నుండి రహదారిపైకి వచ్చారు. నేను గుర్రం దిగి వారికి పాదాభివందనం చేశాను. బాబా నన్ను మసీదుకు వెళ్ళమన్నారు. మసీదులో బాబా గను దోసుల్లో గోదావరి నీటిని కొని ప్రమాణం చేసింది ఎవరు అని అడిగారు. నేను దానివల్ల నష్టమేముంది, నేను ఎలాగో ఉద్యోగానికి రాజీనామా చేస్తాను కదా అన్నాను. బాబా మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంతకాలం నీవు నా మాట వినవు అన్నారు. ఒకసారి నా తప్పేమీ లేకుండానే నేను ఒక సంకట స్థితిలో పడ్డాను. ఒక నేరస్తుడు ప్రభుత్వానికి కట్టవలసిన జరిమానా మొత్తం 32 రూపాయలు వసూలు చేసి నా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపాడు. నేను అప్పుడు స్టేషన్లో లేను. నా క్రింద ఉద్యోగి దాన్ని ప్రభుత్వానికి జమ చేయకుండా కాజేశాడు. నేరస్తుడు విడుదల కాకపోవడంతో ఫిర్యాదు మోపబడి కేసు విచారణకు వచ్చింది. నన్ను సస్పెండ్ చేశారు. నాకు శిక్ష పడటం ఖాయమని తేలిపోయింది. నేను ఈ సమస్య నుండి బయటపడితే వెంటనే ఉద్యోగాన్ని వదులుకుంటానని బాబాకు ప్రమాణం చేసి 1903లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. నేను 1898లో శివాజీపై రాసిన ఒక పద్యం విచారణకు దారితీసింది. విచారణలో నేను ఒక ఆశకవినని, ఆశు కవితా ధోరణిలో నేను ఆ పద్యం చెప్పానని వాదించాను. దానితో నాకు శిక్ష పడలేదు. బాబా
తరచూ నన్ను ఉద్యోగం విరమించమని చెప్తున్నప్పుడల్లా వెళ్ళి నాందేడ్లో స్థిరపడు అంటుండేవారు. నేను ఏ నాందేడు? బాబా, నైజాం రాష్ట్రంలో ఉన్న నాందేడు. నేను నా జీవనోపాధికి నేనేం చేయాలి? బాబా, నేను ఏర్పాటు చేస్తాను. ఉద్యోగ విరమణ తర్వాత బాబా ఆదేశానుసారం నేను నాందేడ్లో నివసించసాగాను. నేను కీర్తనలు చెప్పుకుంటూ జీవన సాగించేవాణ్ణి. కీర్తనలకు పారితోషికం ఏదీ తీసుకునేవాడిని కాదు. కీర్తనకు ముందు కానీ తర్వాత కానీ భక్తుల వద్ద నుండి కానుకలు విరాళాలు స్వీకరించేవాడిని కాదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న నా భక్తులు ఉత్తరాల ద్వారా నన్ను వాళ్ళ ఇళ్ళకి రమ్మని ఆహ్వానం పంపితే నేను వెళ్ళి వారితో ఉండి కీర్తనలు చెప్పడం, గ్రంథాలు వ్రాయడం చేస్తుండేవాడిని. నా స్నేహితుడొకడు అతి తక్కువ ధరకు కొంత పంట పొలాన్ని నాకు ఇచ్చాడు. నేను ఒంటరివాడిని కాబట్టి నా వస్త్రాలు చాలా తక్కువ. అందువల్ల ఈ పొలం మీద వచ్చేదే నా జీవనోపాధికి సరిపోయేది. బాబా ఎందరో భక్తులకు డబ్బు ఇచ్చేవారు. నాకు మహల్సాపతికి మాత్రం డబ్బు ఇచ్చేవారు కాదు. డబ్బు కన్నా విలువైన ఆధ్యాత్మిక లబ్ధిని చేకూర్చారు. బాబా ఎన్నో విధాలుగా తమ పట్ల తమ విశ్వాసాన్ని ఏర్పరిచి నాకు విశ్వాసాన్ని ఏర్పరిచి దాన్ని దృఢపరిచారు. నాకు ఎన్నో విలువైన పాఠాలను, అమూల్యమైన అనుభవాలను ప్రసాదించారు. లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి వెళ్ళిన తర్వాత, అంటే 1917లో ఆదాయ పన్ను శాఖ వారి దృష్టి షిరిడీ సంస్థానంపై పడింది. బాబా ఆదాయాన్ని అంచనా వేయటానికి ఒక అధికారి షిరిడీ వచ్చాడు. వారు మొదట బాబాకు పన్ను విధించాలనుకున్నారు. కానీ వారి దగ్గర చాలా స్వల్పంగా మాత్రమే డబ్బు మిగలటం చూసి వారి నుండి ప్రతిదినము డబ్బు తీసుకుంటున్న తాత్యా పాటేలు, బడే బాబా, బగియా, భయ్యాజీ పాటేలు మొదలైన వారిపై ఆదాయ పన్ను విధించారు. నేను ఒకసారి పూరి యాత్రకు బయలుదేరాను. దారిలో టెంబే స్వామి, అంటే వాసుదేవానంద సరస్వతి అనే సాధువుని కలిశాను. వారు నాకు పరిచితులే. వారు నన్ను షిరిడీ వెళ్తున్నావా అని అడిగారు. నేను అవునని చెప్పి కొన్ని నెలల తర్వాత వెళ్తానని బదులు చెప్పాను. అప్పుడు వారు నాకు ఒక టెంకాయ ఇచ్చి దాన్ని వారి కానుకగా బాబాకి సమర్పించమని కోరారు. నేను దాన్ని నా సంచిలో భద్రపరిచాను. కానీ తదుపరి ప్రయాణాల్లో నా తోటి వారు దాన్ని పగలగొట్టి తినేశారు. తర్వాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు దొంగపడగా నా సోదరుడు ఇచ్చిన టెంకాయ ఏది అని అడిగారు. వేరే అనే భక్తుడు దారిదోపిడి నుండి తప్పించిన ఉదంతము నాకు స్వయంగా తెలుసు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అతనితో టాంగాలో ఉన్నాను. భక్తి సారామృతంలో దానిని నేను ప్రస్తావించాను. ఒక మహాశివరాత్రి నాడు నేను షిరిడీలో ఉన్నాను. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న సింగ్వా వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించాను. మేఘుడు బాబాను అభిషేకించడానికి ప్రతిదినము గోదావరి నుండి నీటిని తెచ్చేవాడు. కానీ నేను గోదావరికి వెళ్ళటానికి బాబా అనుమతించలేదు. గంగ ఇక్కడే నా పాదాల చెంత ఉంది, వెళ్ళకు అన్నారు. ఇది నన్ను బాధించింది. బాబా నారాయణుడినని, నారాయణుని పాదాల నుండే గంగ ప్రవహిస్తుందని నాకు తెలుసు. కానీ ప్రత్యక్షంగా గంగలో స్నానం చేయటం వల్ల కలిగే అనుభూతి కేవలం ఒక రేఖ మాత్రంగా ఉన్న నమ్మకం ద్వారా కలగదు కదా అని చింతించసాగాను. నా మనస్తత్వం ఎరిగిన బాబా తమ పాదాల చెంతకు రమ్మని పిలిచి చేయి పట్టమన్నారు. బాబా 2 పాదాల నుండి సన్నటి నీటి ధార నా చేతిలోనికి ప్రవహించసాగింది. శ్వేత బిందువులు కాదు, కొన్ని నిమిషాలు నా చేయి నిండింది. అద్భుతం! పవిత్ర గంగను బాబా నా చేతిలోనికి తెప్పించారు. ఆ నీటిని నా తలపై చల్లుకున్నాను, కానీ త్రాగలేదు. ఇవే కాదు, ప్రతిదినము మసీదులో హారతి తర్వాత ఇచ్చే బాబా పాద తీర్థాన్ని కూడా నేను తాగేవాణ్ణి కాదు. ఒకసారి ఈ విషయాన్ని జోగు బాబాకు ఫిర్యాదు చేశాడు. నేను నా నమ్మకాలను, సాంప్రదాయాలను అనుసరించి పాటించటంలో తప్పు లేదని, నా విషయంలో జోగును కలుపు చేసుకోవద్దని బాబా చెప్పారు. గణేష్ విష్ణుబేరే జిల్లా వ్యవసాయ శాఖ అధికారి. అతను షిరిడీకి వచ్చి బాబాను దర్శించి నమస్కరించాడు. బాబా, తక్షణం షిరిడీ నుండి బయలుదేరి వెళ్ళండి.
కొంచెం కూడా ఆలస్యం చేయవద్దు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండవద్దు. వీలైనంత త్వరగా టాంగాలో కోపురగం చేరుకోండి అని ఆజ్ఞాపించారు. బాబా మాటపై విశ్వాసం ఉంచి వెంటనే అక్కడి నుండి బయలుదేరాము. దారిలో నెమ్మదిగా మరో టాంగా పోతూ ఉంది. ఆ టాంగాలో ఉన్న వారిలో ఒక పెద్ద మనిషి వేరేతో, మేము మేము వస్తున్నాం కదా, రైలు వచ్చేందుకు ఇంకా సమయం ఉంది, కొంచెం నిదానంగా వెళ్ళండి అని అన్నాడు. వేరే అతని మాటలు లెక్క చేయకుండా బాబా ఆజ్ఞ మేరకు టాంగాను త్వరగా పోనీయమన్నాడు. మేము గోదావరి నదిని దాటి కోపురగాం స్టేషన్ చేరాము. తర్వాత తెలిసిన విషయం ఏమంటే, కోపురగాం రోడ్డుపై నింపాదిగా వెనుక వస్తున్న రెండవ టాంగా ఒక రోడ్డు మలుపులో దారి దోపిడీకి గురి అయింది. వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమే కాక బందిపోట్ల చేత తన్నులు కూడా తిన్నారు. ఆ వార్త విని వేరే, ఓ సద్గురు, ఈ పసివాడిని రక్షించావు, నీవు ఎందుకు మమ్మల్ని త్వరగా వెళ్ళమన్నావో ఆ సత్యం ఇప్పుడు బోధపడింది అని బాబాకు మనసులోనే కృతజ్ఞతలు అర్పించాడు. భక్తి సారాంశమైంది. అలానే బాబా అన్ని సందర్భాల్లో ఆచారాలను గౌరవించేవారు కాదు. నా ఆచారం ప్రకారం ఉల్లిపాయను తినేవాడిని కాదు, ఉల్లితో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకునేవాడిని కాదు. కానీ బాబాకు ఉల్లి అంటే మక్కువ. వారికి భోజనంలో ఉల్లిపాయ లేకపోవడం అనేది చాలా అరుదు. ఒకరోజు బాబా నన్ను ఉల్లి పులగం అంటే పీతలా చేసి కొంత తమకు సమర్పించి నన్ను కూడా తినమన్నారు. నేను అలాగే పులగం చూసి బాబా దగ్గరికి తీసుకెళ్ళాను. బాబా, నీవు తిన్నావా అని అడిగారు. నేను తిన్నానని బదులు చెప్పాను. ఏ పదార్థాన్నైనా వేలితో తాకి దాన్ని గడ్డానికి అంటించుకొని గడ్డం నుండి క్రింద పెదవి వరకు తీసుకువెళ్తే ఆ పదార్థాన్ని తిన్నట్లవుతుందని నేను అలాగే చేసి చేతులు మొహం కడుక్కున్నాను. కానీ బాబాకు నేను చేసిన యుక్తి తెలుసు. బాబాకు తెలియదేముంది. బాబా అతను తినకుండా కేవలం వేళ్లతో తాకి ఆ వేళ్లను తన గడ్డానికి అంటించుకొని తిన్నట్లు నటించాడు అని చెప్పి నేను చేసినట్టుగా చేసి చూపించారు. తర్వాత నన్ను తప్పక ఉల్లి తినమన్నారు. ఉల్లిని మనం రోజు భోజనంలో చేర్చుకోవడం ద్వారా అది ఎంతో మంచి చేస్తుంది అన్నారు. కానీ ఘాటైన వాసన కలిగి ఉండటం వల్ల, తామస గుణం పెంపొందింప చేయడం వల్ల ఆచారపరంగా ఉల్లి నిషిద్ధం. ఉల్లిని ఉల్లిని అరగించుకునే ఆరగించుకునే శక్తి, తామస గుణాన్ని చేయించగలిగే శక్తి ఉంటే ఉల్లి చెడు చేయదని, మేలు చేస్తుందని బాబా చెప్పారు. అందువల్ల బాబా సశరీరులుగా ఉన్నంత కాలం ఏకాదశి రోజుల్లో తప్ప నేను షిరిడీలో ఉల్లి తినేవాడిని. ఒక్కోసారి నేను పండి మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు బాబా ఏదో ఒకటి చేసి నన్ను యాత్రలకు వెళ్లకుండా చేసేవారు. ప్రతి సంవత్సరం భాద్రపద ఆశ్వయుజ మాసాల్లో, ముఖ్యంగా ఆశ్వయుజ ఏకాదశి రోజు పండ్రిలో తప్పక గడిపేవాడిని. 1916లో నానాసాహెబ్ చంద్రకర్ను మన్మాడ్లో కలిశాను. భాద్రపద మాసం మొదలవడంతో నేను పండ్రీపురం వెళ్తున్నానని చెప్పాను. కానీ నానా నన్ను షిరిడీ తీసుకెళ్ళాడు. బాబా నన్ను అక్కడ ఒక వారం పాటు సప్తాహం కీర్తన నిర్వహించమని చెప్పారు. నేను మొదటిసారి కీర్తనలు చెప్పడం నానాసాహెబ్ ప్రోద్బలంతో షిరిడీలోని బాబా సంస్థానంలో ప్రారంభించాను. మొదట కీర్తనాకారులు మామూలుగా ధరించే పద్ధతిలో ఆడంబరమైన దుస్తులు ధరించి మెరిసిపోతూ హరికథ చెప్పడానికి సిద్ధమయ్యాను. నానాసాహెబ్ దగ్గర మంచి తలపాగా, కుచ్చులు అరువు తీసుకుని మరీ ధరించాను. బాబా నన్ను చూసిన వెంటనే ఆక్షేపించి ఆ ఆడంబరమైన దుస్తులను తీసిపారేయమన్నారు. అప్పటి నుండి నేను సాంప్రదాయబద్ధంగా దోవత మాత్రమే ధరించి కీర్తనలు చేసేవాడిని. ఈ విధంగా నన్ను షిరిడీలో ఒక నెల రోజుల పైనే ఉంచేశారు. భాద్రపదం వెళ్ళి ఆశ్వయుజం వచ్చింది. కనీసం ఆశ్వయుజంలోనైనా పండ్రి వెళ్లకుండా షిరిడీలోనే గడపవలసి వస్తుందని చిరాకు పడసాగాను. నానా నన్ను ఇంకా షిరిడీలోనే ఉంచుదామని అనుకున్నాడు. దేవుని దగ్గరకు అంటే పండ్రీపురం వెళ్లకుండా అడ్డుకునే ఈయన అంటే బాబా గురువెలా అవుతాడని మనసులోనే అనుకోసాగాను. బాబా నా మనసును చదివి వెంటనే
తండ్రి వెళ్ళిపోమ్మని నన్ను ఆదేశించారు. నానాసాహెబ్ను కూడా అడ్డుపడవద్దని చెప్పారు. నేను సంతోషంగా పండ్రి వెళ్ళి ఆశీర్జంలో అక్కడ గడిపాను. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. బాబా కొన్నిసార్లు నా ఆధ్యాత్మిక పరమైన కోరికలను కూడా తీర్చేవారు కారు. నామదేవుడు మొదలైన వారికి లభ్యమైనట్లు నాకు కూడా నేను కొలిచే దైవం యొక్క సాక్షాత్కారం ఇప్పించుమని బాబాను ఎన్నోసార్లు ప్రార్థించాను. బాబా ప్రతిసారి ఆగు ఆగు అనేవారు. చివరకు 1916వ సంవత్సరంలో అనుకుంటాను, నేను బాబా వద్దకు వెళ్ళి, బాబా, మీరు చాలా కాలం నా కోరికను దాటవేస్తున్నారు, నాకెప్పుడు సాక్షాత్కారం అనుగ్రహిస్తారు అని అడిగాను. అప్పుడు బాబా, ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, ఇదే సాక్షాత్కారం, నేనే భగవంతుణ్ణి అన్నారు. ఇలాంటిదేదో చెప్పి నన్ను మభ్యపెడతారని నాకు తెలుసు. మీరిచ్చిన జవాబుతో నేను సంతృప్తి చెందలేను అంటూ నా ప్రారబ్ధంలో సాక్షాత్కారం పొందే భాగ్యం లేదని, సత్పురుషులు కూడా ఈ విధిని మార్చలేరేమో అని సరిపెట్టుకున్నాను. బాబా మహాసమాధి చెందిన తరువాత నేనెందరో సాధు సత్పురుషులను దర్శించాను. ఎవరూ నాకు సంతృప్తినివ్వలేదు. కానీ ఒకరు మాత్రం నన్ను ఎంతో ప్రభావితం చేశారు. 1919లో నాందేడుకు సమీపంలో విరాగి అయిన ఒక బ్రహ్మచారి ఉండడం గమనించాను. అతను ఏ విషయాలు పట్టించుకునేవాడు కాదు. నేను నా భార్య యొక్క శ్రాద్ధకర్మలు జరిపించేటప్పుడు మొదటిసారిగా అతనిని చూశాను. అతని పట్ల తీవ్రంగా ఆకర్షితుడినై అతని దర్శనం చేసుకుందామని అతని వద్దకు వెళ్ళాను. అతను నాకు దర్శనం ఇవ్వడానికి ఇష్టపడినట్లు మరోవైపు తిరిగాడు. ఇలా 3 సార్లు జరిగింది. నేను చాలా నిరాశ చెందాను. నిరాశ పడ్డాను అని చెప్పడం కంటే చిన్నబుచ్చుకున్నానని చెప్పాలి. పోనీ అతనికి భిక్ష ఇచ్చి కాస్త పుణ్యమైన దక్కించుకుందామని తలచి ఒక మనిషి చేత భోజనం పంపాను. అతను నేను పంపిన భోజనాన్ని స్వీకరించినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకొని మరలా అతని ముందుకెళ్ళి, తమరు నాకెందుకు దర్శనం నిరాకరిస్తున్నారో అని అడిగాను. అతను, నీవు కీర్తనకారుడు అని చెప్పుకుంటున్నావు, మరి నీ అహంకారాన్ని విడిచిపెట్టావా? నేను, లేదు, కానీ ప్రతి ఒక్కరికి అహంకారం ఉండడం సహజమే కదా. అతను, నాకు ఆహారం పంపేటప్పుడు నువ్వు భోజనం పెడుతున్నావనే అహం నీలో లేదా? నేను, అహంకారం అనేది సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలుగా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒకటి ఇమిడి ఉంటుంది. వాటిల్లో చెరుపు చేసేది విడిచిపెట్టాలని నా అభిప్రాయం. అతని అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. నా అహంకారాన్ని సంపూర్ణంగా అణిచివేయాలనుకుంటున్నాడు. అతను నా మనసు చదువుతున్నాడు. అతని శక్తికి నిదర్శనంగా కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అతను, నీవు సాధు సత్పురుషుల జీవిత చరిత్రలను రాస్తున్నావు కదా. నేను, అవును, రాస్తున్నాను. 6 రోజుల క్రితం నేను వ్రాసిన శ్లోకంలోని కొన్ని పంక్తులను అతను అచ్చుగుద్దినట్లు వల్లించాడు. అప్పటికి అవి ప్రచురింపబడలేదు. అతని అంతర్యామిత్వానికి నేను ముగ్ధున్నయ్యాను. అతను మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అతను, నీకు బాబా పాదాల నుండి గంగా నీరు లభించింది కదా. నేను, అవును. అతను, ఆ నీటిని ఏం చేశావు? నేను, నా తలపై చల్లుకున్నాను. అతను, ఆ నీటిని నువ్వు త్రాగలేదు, ఎందుకంటే నీవు బ్రాహ్మణుడు అని, ఆ నీరు త్రాగితే అపవిత్రుడు అవుతావని తలచావు. నీకు ఎంత అహంకారం ఉందో గమనించావా? అతని తత్వము, అతీత శక్తులు చూసి
ప్రతిదినము అతనిని దర్శించి రాత్రులు 3-4 గంటలు అతని వద్ద గడపసాగాను. నా మీద సదభిప్రాయం ఉండి నా వద్దకు వచ్చే కొందరికి ఆ బ్రహ్మచారిపై మంచి అభిప్రాయం లేదు. వారిలో బీకే అనే అతను నన్ను ఆ విషయంపై వివిధ రకాలుగా ప్రశ్నించసాగాడు. ఆ బ్రహ్మచారి గొప్ప శక్తులు కలవాడని, అతను ఇతరుల మనసులు చదవగలడని అన్నాను. బీకే నా మాటలు విశ్వసించకపోవడంతో నేను అతనిని బ్రహ్మచారి వద్దకు తీసుకెళ్ళి అతని అపనమ్మకాన్ని గురించి బ్రహ్మచారితో చెప్పాను. అప్పుడు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బ్రహ్మ: ఏంటి, కోతిని ప్రదర్శించినట్లు నన్ను అందరికీ ప్రదర్శించదలిచావా? నేను: నా ఉద్దేశం అది కాదు. ఇతడు మిమ్మల్ని నమ్మడం లేదు. బ్రహ్మ: నీ గురించి కొన్ని వాస్తవాలు చెప్పమంటావా? బీకే: చెప్పండి. బ్రహ్మ: నీకొక స్త్రీతో, ఆమె పేరు కూడా చెప్పాడు, అక్రమ సంబంధం ఉంది కదా? బీకే: లేదు. బ్రహ్మ: చాలా కాలం నుండి ఆమె నిన్ను పోషిస్తుంది కదా? బీకే: లేదు. అప్పుడు బ్రహ్మచారి తమ మాటల్లోని నిజాన్ని, తమ శక్తులను నిరూపించేందుకు ఈ విధంగా అన్నారు. బ్రహ్మ: నీ జేబులో ఏముందో చెప్పమంటావా? బీకే: చెప్పండి. బ్రహ్మ: నీవు నడుపుతున్న సత్య సమాధాన సంస్థ వ్యవహారాల గురించి కొల్హాపూర్ రాజావారు నీకు రాసిన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరాన్ని తీసి మహారాజుకు ఇవ్వు. బీకే: ఉత్తరాన్ని తీసి నా చేతిలో పెట్టాడు. బ్రహ్మచారి ఆ ఉత్తరంలోని వాక్యాలన్నీ అక్షరం పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. దీనిని బట్టి అంతకు ముందు స్త్రీ గురించి చెప్పినది కూడా వాస్తవమని రుజువయింది. దాంతో బీకే కొయ్యబారిపోయాడు. నేనక్కడ లేకుంటే బీకే బ్రహ్మచారితో మనసు విప్పి మాట్లాడి పరివర్తన చెందేందుకు అవకాశం ఉందని భావించి నేను అక్కడి నుండి తప్పుకున్నాను. బీకేలో మార్పు వచ్చింది. చెడు సావాసాలు, చెడు పనులు చేయడం మానుకున్నాడు. ఇది జరిగిన తర్వాత బ్రహ్మచారి కీర్తి అతి త్వరగా అంతటా వ్యాపించింది. ఆ తాలూకా అధికారి అయిన తహసీల్దారు బ్రహ్మచారిచే ప్రవచనం చెప్పించదలచి ఒక సాయంత్రం నన్ను అతనిని తీసుకుని రమ్మని ఆదేశించాడు. తహసీల్దారు తాను తాలూకా అధికారినని, తమ మాట బ్రహ్మచారి కాదనడని, ప్రవచనానికి నిరాకరించడని అనుకున్నాడు. కానీ ఆ కార్యక్రమానికి ముందు రోజు తెలిసిన విషయమేమిటంటే ఆ బ్రహ్మచారి ఆ ప్రదేశాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయాడని, అతను తిరిగి ఎప్పుడూ కనపడలేదు. ఆ తర్వాత అతని గురించి వినలేదు. శ్రీ సాయిబాబా గురించి నేను రచించిన గ్రంథాల వివరణ. 1. సంత కథామృత్. ఇది మొదటిది. నేను ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు 1903కి పూర్వం బాబా గురించి, ఇతర సాధువుల గురించి కొంచెం కొంచెం వ్రాయడం జరిగింది. ఇది 1903లో ముద్రితమయ్యింది. నేను చేసిన కృషికి బాబా ఆశీస్సులు ఇచ్చారు. నేను వ్రాసిన పుస్తకాలేవీ బాబాకు చదివి వినిపించలేదు. అవి వ్రాసే ముందు వారి నుండి విషయ సేకరణ కూడా చేయలేదు. బాబా తమంతట తాముగా మాట్లాడిన మాటలను ఆధారంగా తీసుకొని నేను స్వయంగా వ్రాయడం జరిగింది. బాబా సేలు విషయం ప్రస్తావించిన తర్వాత నేను సేలు వెళ్ళి బాబా పూర్వ వృత్తాంతం గురించి విచారించాను. నేను వ్రాసిన పుస్తకాలు బాబా చేతిలో పెట్టినప్పుడు వారు మంచిది అని ఆశీర్వదించారు. బాబాకు చదవడం, వ్రాయడం లేదా సంతకం పెట్టడం అన్నా తెలుసో లేదో నాకు తెలియదు. 2. తర్వాత వ్రాసినది భక్త లీలామృత్. 1906లో బాబా సశరీరులుగా ఉన్నప్పుడే ఇది ప్రచురింపబడింది. 3. చివరిది భక్తి సారామృత్. దీనిలోని 52, 53 అధ్యాయాలు బాబాను గురించి వ్రాసినవి. వీటిని బాబా చేతిలో పెడితే మంచిది అని ఆశీర్వదించారు. ఇతర అధ్యాయాలు 1918 బాబా మహాసమాధి తర్వాత అప్పుడప్పుడు వ్రాయడం జరిగింది. ఇది 1925లో ముద్రితమైంది. ఈ పుస్తకం 26వ అధ్యాయంలో సేలులో బాబా పూర్వ వృత్తాంతం గురించిన వివరాలు, కొంత బాబా మాటల ఆధారంగానూ కొంత సేలు గ్రామస్తుల మాటల ఆధారంగానూ వ్రాసినవి. సేలు గురించి బాబా చెప్పిన ఏకైక వివరం తాము సేలు నుండి వచ్చామని, దాంతో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే బాబా పూర్వ వివరాలు సేకరించేందుకు సేలు వెళ్ళాను. ఇది జరిగిన దాదాపు 35 సంవత్సరాలయ్యింది. అక్కడి గ్రామస్తులు నాకు చెప్పిందేమిటంటే
అక్కడ ఒక వృద్ధ సాధువు ఉండేవాడని, అతను ఒక బాలునికి శిక్షణ ఇస్తూ ఉండేవాడని, కొందరు ఆ సాధువుపై విసిగిపోయి అతనిని రాళ్లతో కొట్టి చంపినట్లు, బాలుడు తప్పించుకున్నట్లు చెప్పారు. అదంతా అప్పటికి 100 సంవత్సరాల పూర్వం జరిగినట్లు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా దగ్గర ఒక ఇటుకరాయి ఉండేది. వారు దానిని రాత్రులు తలగడగా ఉపయోగించేవారు. బాబా స్మృతి చిహ్నంగా అది ఇప్పటికీ షిరిడీలోనే ఉంది. ఆ ఇటుకరాయి తమ గురుదేవులు తమకు ప్రసాదించారని, తమ గురువు పేరు వెంకూస అని బాబా నాకు చెప్పారు. ఈ విషయం చెప్పేటప్పుడు చాందోర్కర్ కూడా అక్కడ ఉన్నాడు. ఈ విషయాలు సాయిబాబా చాందోర్కర్కు బోధించినట్లు నేను వ్రాసినది కల్పితం. నా గ్రంథంలో నా పేరు ప్రముఖంగా ఉదహరించడం ఇష్టం లేక చాందోర్కర్ పేరు వ్రాశాను. 53వ అధ్యాయంలో చాందోర్కర్ను గూర్చి నేను వ్రాసిన వివరాలు చాందోర్కర్ నాకు చెప్పినవి కావు. చాందోర్కర్ తనకు బాబాతో గల అనుభవాలను డైరీలో వ్రాసుకున్నాడా లేదా అన్న విషయం నాకు తెలియదు. రతన్జీ వాడియాకు సంబంధించిన ఒక చిన్న అనుభవాన్ని చెప్తాను. ఒకసారి నన్ను అతను తేనీటి విందుకు ఆహ్వానించాడు. అప్పుడు నాందేడు మౌలి కూడా అక్కడికి వచ్చాడు. బాదం, పిస్తా మొదలగు రుచికరమైన పదార్థాలెన్నో వడ్డించబడ్డాయి. వాటి విలువ 3-4 రూపాయలు ఉంటుంది. తరువాత రతన్జీ షిరిడీ వెళ్ళాడు. బాబా తమకు అంతకు మునుపే ₹3.12 అందాయని, మిగిలిన ₹4 మాత్రం ఇవ్వమని చెప్పారు. అతడు అలాగే ఇచ్చి తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పి, బాబా అంతకు ముందే డబ్బులు స్వీకరించానని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటని ఆశ్చర్యపోయాడు. అంతకుముందు ఒక సాయంత్రం మౌలికిచ్చిన అల్పాహార విందులో ఖర్చయిన మొత్తమెంతో తన జమా ఖర్చు చిట్టాలో చూడమని నేను చెప్పాను. అతను లెక్కలు చూస్తే విందుకు సరిగ్గా బాబా చెప్పిన విధంగా ₹3.12 ఖర్చయినట్లు రాయబడి ఉంది. ఇదే వాస్తవం. ఈ లీల గురించి భక్తి సారామృతిలో ప్రస్తావించిందంతా దీనికి వివరణే. ఆ పుస్తకంలో ఉదహరించినది బాబా గురువు సమాధి. మేము మొదట చూసినప్పుడు మాకు సమాధి కనపడలేదు. నేల చదునుగా ఉండి దాని అడుగున సమాధి ఉండేది. వేప చెట్టు కింద ఉన్న సమాధి చుట్టూ అరుగు, దానికి మెట్లు చాటే సాహెబ్ కట్టించాడు. అక్కడ ఒక గూడు కట్టబడి భక్తులు పూజించుకోవడానికి వీలు కల్పించబడింది. సద్గురు శ్రీ సాయినాథుని శరణం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేను మొట్టమొదట సాయిబాబా దగ్గరకు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి వెళ్ళింది కేవలం నానాసాహెబ్ను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే. అప్పుడు నాకు సాయిబాబాపై భక్తి గౌరవాలు కానీ, ప్రత్యేకంగా వారిని దర్శించాలనే కోరిక కానీ లేదు. ఎలాంటి ప్రాపంచిక ఆధ్యాత్మిక కోరికలను ఆశించి కూడా వెళ్ళలేదు. 1 సంవత్సరం తరువాత ఉస్మానాబాద్ వద్ద ఇస్లాంపూర్కు చెందిన వామన్ సాహి ఇస్లాంపూర్కర్ అను వృద్ధ బ్రాహ్మణుణ్ణి కలుసుకోవడం తటస్థించింది. అతను వివాహితుడు, మద్రాసు యూనివర్సిటీ పట్టభద్రుడు. నా పై అధికారులు సాయిగొండ అను ప్రదేశంలో అతని సేవకై నన్ను నియమించారు. అతను గొప్ప భక్తి కలవాడిని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించాడని నేను తలుచుకున్నాను. మోక్షప్రాప్తి కోసం గురువు యొక్క ఆవశ్యకత ఉందని నమ్మి అతనిని నాకు ఉపదేశమివ్వమని అర్థించాను. ఆయన సమ్మతించాడు. నేను శివభక్తుణ్ణి కాబట్టి నేను కోరుకున్నట్లుగానే శివమంత్రం ఉపదేశించాడు. నన్ను ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండమని ఆదేశించాడు. నేను సాయిబాబాని దర్శిస్తూ ఉన్న విషయం అతనికి చెప్పి, అది ఏమైనా కీడు కలిగిస్తుందా అని అడిగాను. దృఢమైన విశ్వాసముంటే ఎటువంటి మహాత్ములను దర్శించినా ఏ హాని జరగదని ఆయన చెప్పాడు. తరువాత నేను సాయిబాబాను గురించి ఆయన అభిప్రాయం అడిగాను. తాము శ్రీ సాయిబాబాను దర్శించామని, వారి చెంత 3 రోజులు గడిపి వచ్చామని, వారొక గొప్ప సత్పురుషులు అని,
రామభక్తులను చెప్పాడు. వారిని ఇంకా ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారని, త్వరలో ప్రజలు వారి గురించి తెలుసుకుని వారిని కీర్తిస్తారని అన్నాడు. ఈ విషయం విన్న తరువాత సాయిబాబాపై భక్తి గౌరవాలు పెరిగాయి. వారి పట్ల నమ్మకంతో తరచూ షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం మొదలుపెట్టాను. నాకు మంత్రోపదేశం ఇచ్చిన 2 సంవత్సరాలకు నా గురువు నన్ను భుసావల్ వద్ద కలుసుకోమని ఉత్తరం ద్వారా తెలిపారు. నేను వెళ్ళి వారిని కలిశాను. తాము కాశీ వెళుతున్నట్లు, 6 నెలల తరువాత వచ్చే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అక్కడే సమాధి చెందుతున్నట్లు చెప్పారు. వారి కర్మక్రతువులు నన్ను జరిపించమని చెప్పడానికే పిలిపించినట్లు కూడా చెప్పారు. ఈ విషయం చెబుతున్నప్పుడు వారి కంట నీరు కారింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. క్రతువులకయ్యే ఖర్చు నిమిత్తం 500 రూపాయలు గురువుగారు పోస్టు ద్వారా ఇంటికి పంపి ఉన్నారు. అందులో వారి వీలునామాకు సంబంధించిన ఉత్తరం కూడా ఉంది. వారు చెప్పిన ఏకాదశి నాడు వారు సమాధి చెందినట్లు కాశీ నుండి నాకు తంతి ద్వారా వర్తమానం అందింది. ప్రతి సంవత్సరం నేను మా గురువు పుణ్యతిథిని జరిపిస్తున్నాను. ఈ విషయాన్ని సాయిబాబాకు చెబితే వారు ఆమోదించారు. శ్రీ సాయిబాబా ముస్లిం ఛాందసవాదులు. శ్రీ సాయిబాబా ముస్లిం ఛాందసవాదులు. కొన్ని సమయాలలో బాబా చర్యలు ఇస్లాం సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండడం వలన బాబాకు స్థానికులైన ముస్లింలకు మధ్య స్పర్ధలు ఏర్పడేవి. బడే బాబా మరి కొంతమంది ముస్లింలు ఒకసారి ఖుత్బా ప్రార్థనలు చేయడానికి షిరిడీ వెలుపలకు రమ్మని బాబాను ఆహ్వానించారు. బాబా ముందు పదండి వెళదామన్నారు. కానీ బయలుదేరే సమయానికి వెళ్ళడానికి నిరాకరించారు. మరొకసారి కొందరు ముస్లింలు వచ్చి మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు. కానీ బాబా వారితో కలిసి ప్రార్థన చేయలేదు. ఒక మొహరం పండుగప్పుడు కొందరు స్థానిక ముస్లింలు వచ్చి మసీదుకి తాజియా తీసుకువస్తానని చెప్పారు. వారు తాజియా నిర్మించి మొహరం పండుగ 5వ రోజు మసీదులో ఒక చోట ప్రతిష్ఠించారు. బాబా 2 రోజులు దానిని మసీదులో ఉండనిచ్చారు. 3వ రోజు మసీదులో శవాన్ని ఉంచడం నాకు ఇష్టం లేదు అంటూ దానిని లాగి దునిపై పెట్టారు. బాబాకు వ్యతిరేకంగా వారేమీ చేయలేక వెళ్ళిపోయారు. ఒక సాంప్రదాయ మహమ్మదీయుడు పూలను తెచ్చి మసీదులోని మింబారును అలంకరిస్తానని చెప్పి బాబా అనుమతి కోరాడు. బాబా దానిని తీసుకెళ్లి హనుమాన్కు అలంకరించు అన్నారు. తను మహమ్మదీయుడునని, హిందూ దేవతామూర్తిని పూజించలేనని అతను చెప్పాడు. అప్పుడు బాబా అతనిని తీవ్రంగా దూషిస్తూ బూతులు తిట్టారు. హనుమంతుడు అల్లా కన్నా గొప్పవాడు అని అర్థం వచ్చేలా ఆ మహమ్మదీయుడు పూలను తీసుకెళ్లిపోయాడు. బాబాకు హనుమంతునిపై ఉన్న గౌరవ భావం. చావడిలో అరుగుపై ఒక మూల చిన్న హనుమాన్ విగ్రహము ఉంది. బాబా క్రింద కూర్చుని ఉన్నారు. అప్పుడు వాన నీళ్లు చావడిలోకి రాసాగాయి. ఎవరో భక్తుడు బాబాను అరుగుపై కూర్చునమని సలహా ఇచ్చాడు. బాబా నిరాకరిస్తూ, దేవునితో సమానంగా అదే స్థాయిలో మనం ఎలా కూర్చునగలం అన్నారు. బడే బాబా అనగా ఫకీరు బాబా ఇస్లాం మతం పుచ్చుకున్న ఒక హిందువును బాబా దగ్గరికి తీసుకువచ్చాడు. బాబా వాడి చెంప చెల్లుమనిపించి, నీ అబ్బను మార్చుకున్నావు అన్నారు. బాబా ఒక్కొక్కసారి హిందూ దేవతల పట్ల కూడా విమర్శనాపూర్వకంగా మాట్లాడేవారు. భక్తులు ఎప్పుడైనా పండరీపురం వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు వెళ్ళు అని అంటూనే ఒక తిట్టు తిట్టేవారు. కానీ ఆరతి సమయంలో జ్ఞానదేవ్, తుకారాం పేర్లు వచ్చిన వెంటనే బాబా సావధానంగా కూర్చుని గౌరవపూర్వకంగా చేతులు జోడించేవారు. బాబాకు అద్వైత సిద్ధాంతం పట్ల ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు స్పష్టంగా ఏదీ చెప్పేవారు కాదు. నేనే భగవంతుణ్ణి అని ఒకసారి, భగవంతుడు అందరిలో ఉన్నాడు అని మరొక్కసారి పలికేవారు. కానీ బాబా మూర్తిభవించిన అద్వైతవాది అని చెప్పవచ్చు. బాబా ఎప్పుడూ నిశ్చల స్థితిలో ఉండేవారు. వారి చుట్టూ ఏం జరిగినా పట్టించుకునేవారు కాదు. 32 మంది బాలికల బృందం ఒకటి ప్రతిదినం మసీదుకి వచ్చి వారి ముందు నాట్యం చేసేవారు. బాబా వారి వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. వారిని ఏ ఐహిక బంధాలు అంటేవి కావు. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలో ఉండేవారు. ఒకసారి ఒక భక్తుడు భగవంతుడు అనగా బ్రహ్మము ఎలా ఉంటాడు అని అడిగాడు. బాబా అతనికేమీ జవాబు చెప్పలేదు. కానీ ఒక వ్యక్తిని బాగ్చంద్ మార్వాడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తెమ్మన్నారు. బాగ్చంద్
డబ్బు ఇవ్వలేదు కానీ బాబాకు తన నమస్కారాలు అందజేయమని చెప్పి పంపాడు. బాబా తిరిగి మరొకరి దగ్గరికి పంపారు. అతను కూడా లేదనే జవాబు పంపాడు. తరువాత బాబా నానాసాహెబ్ చందోర్కర్ని పిలిపించి అతనిని 100 రూపాయలు అడిగారు. అతను ఒక చీటీ వ్రాసి బాగ్చంద్కు పంపాడు. బాగ్చంద్ వెంటనే 100 రూపాయలు పంపాడు. బాబా ఈ ప్రపంచంలో అంతా ఇలాగే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. బాబాను ప్రశ్నించిన వాడికి ఇదేమీ అర్థం కాలేదు. అతను నా దగ్గరకు వచ్చి బాబా తను అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేదని అడిగాడు. నేను అతనికి బాబా దక్షిణ అడగడం, దానికి లభించిన స్పందనే అతని ప్రశ్నకు సమాధానమని వివరించాను. ఇతరులు అడిగితే బాగ్చంద్ మార్వాడి డబ్బు ఇవ్వలేదు. నానా అడిగిన వెంటనే డబ్బు పంపించాడు. అదే విధంగా ఊరకే బ్రహ్మాన్ని చూడదలిచిన వ్యక్తికి అది లభించదు. ఆ అర్హత గలవాడికే లభిస్తుంది. బ్రహ్మాన్ని అభిలషించే ముందు అర్హత సంపాదించు అనేది దీని సారాంశం. బాబా లీలలు మహిమలు నేను పెద్దగా చూడలేదు. 1898 ప్రాంతంలో వారు కొయ్య పలకపై నేల నుండి 7-8 అడుగుల ఎత్తులో నిద్రించే లీలను నేను చూశాను. నిచ్చెన లేకుండానే వారు ఆ పలకపైకి ఎలా ఎక్కేవారో మళ్ళీ ఎలా దిగేవారో అనేది ఒక అద్భుతంగా ఉండేది. బాబా దానిపైకి ఎక్కేటప్పుడు గాని దిగేటప్పుడు గాని ఎవరు చూడడం జరగలేదు. ఆ పలకను వేలాడదీసిన దారాలు పుటుక్కున తెగిపోయేలా ఉండేవి. దానికి తోడు దీపాలు వెలిగించి దాని మీద ఊరకే అలా పెట్టబడి ఉండేవి. పలక ఏమాత్రం కదిలినా ఆ దీపాలు కింద పడిపోతాయి. ఒకసారి వారు ఆ పలకపై పడుకుని ఉంటే నేను చూడడానికి వెళ్ళాను. వారు ఆగ్రహించి నన్ను అక్కడ నుండి తరిమివేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. బాబా స్నానాలకు దిద్దేటప్పుడు మంత్రాన్ని ఏదైనా ఉచ్చరించేవారా? బాబా అప్పుడప్పుడు మధ్యాహ్నం 1-2 గంటల మధ్య మసీదులో పరదా వెనుక ఒంటరిగా కూర్చుని
దత్తాత్రేయ దామోదర్ రాష్ట్రీయపురం నానా సాహెబ్ గౌరక్ష వయసు 40 సంవత్సరంలో తండ్రి దామోదర్ అమ్మ దామోదర్ సావల్రామ్ రాష్ట్రం రవివార్పేట పూనా. మా నాన్న ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తులు. నానాసాహెబ్ చాందోర్కర్ బాబా వద్దకు వెళ్ళిన సమయంలోనే వీరు కూడా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటికి మా నాన్నకు సంతానం లేదు. సంతానాన్ని ఆశించి బాబాను దర్శించారు. 1895 సంవత్సరం ప్రాంతంలో ఒక భక్తుడు బాబాకు ఇక్కడి గోవా మామిడి పండ్లను కానుకగా పంచాడు. బాబా వాటిలో 6 పండ్లు విడిగా ఉంచి మిగతావి అందరికీ పంచారు. విడిగా ఉంచిన 6 పండ్లు కూడా పంచమని భక్తులు అడిగారు. అవి డామా కోసం ఉంచామని బాబా చెప్పారు. బాబా మా నాన్నను దామ్యా అని పిలిచేవారు. భక్తులు దామ్యా ఇక్కడ లేడు కదా అన్నారు. అతను ఇప్పుడే కోపర్గాంలో దిగాడు, కాసేపటికి ఇక్కడికి వస్తాడు అని బాబా అన్నారు. బాబా చెప్పినట్లుగానే మా నాన్న కాసేపటికి మసీదుకు చేరి పూలమాల చాదర్ మొదలగునవి బాబాకు సమర్పించాడు. అప్పుడు బాబా మా నాన్నతో, ధాన్యా ఈ పండ్లను తీసుకో, వీటిని తిని చావు అన్నారు. ఆ మాటలు విన్న మా నాన్న భయపడిపోయాడు. కానీ అక్కడే ఉన్న మహేశ్వరపతి బాబా పాదాల చెంత మరణించటం కన్నా గొప్ప వరం మరొకటి ఉండదని చెప్పాడు. మా నాన్న కాస్త ఊరట చెంది పండ్లు తిందామనుకున్నాడు. అప్పుడు బాబా, ఈ పండ్లను నీవు తినవద్దు, నీ చిన్న భార్యకు ఇవ్వు. ముందు నీకు 2 కుమారులు కలుగుతారు. మొదటివాడికి దౌలత్ షా అని, రెండో వాడికి షాన్షా అని పేర్లు పెట్టు అని ఆదేశించారు. మా నాన్న అహ్మద్ నగర్ తిరిగి వచ్చి బాబా ఇచ్చిన పండ్లను తన చిన్న భార్యకు ఇచ్చాడు. బాబా చెప్పిన పేర్లను కూడా గుర్తుగా తన డైరీలో వ్రాసిపెట్టాడు. 1 సంవత్సరం తరువాత నేను పుట్టాను. నాకు 15 నెలల వయసున్నప్పుడు మా నాన్న నన్ను బాబా దర్శనానికై షిరిడీ తీసుకొని వెళ్ళాడు. బిడ్డకు పేరేమి పెట్టమంటారని బాబాను అడిగాడు. బాబా, నేను నీ బిడ్డకు పేరు పెట్టడం ఏమిటి? నేను ఏమి చెప్పానో నీవు మర్చిపోయావా? నీవు నీ డైరీలోని 3వ పేజీలో వ్రాసుకున్నావు, వీడికి దౌలత్ షా అని పెట్టమని చెప్పలేదు అన్నాడు. నాకు 5 సంవత్సరాలప్పుడు 1900 పుట్టు వెంట్రుకలు తీయించి అక్షరాభ్యాసం చేయించాలని కలిసి మా నాన్న నన్ను షిరిడీ తీసుకెళ్ళాడు. బాబా నా చేత పలకా బలకం పట్టించి హరి అని వ్రాయించారు. తరువాత నన్ను షిరిడీలోని బడికి పంపించారు. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు మా తల్లిదండ్రులతో కలిసి నేను షిరిడీకి వెళ్ళాను. ఒకరోజు మసీదులో కూర్చొని బాబా పాదాలు పడుకున్నాను. అప్పుడు అక్కడ చాలామంది పిల్లలున్నారు. బాబా వాళ్ళకి స్వయంగా మిఠాయిలు పంచుతున్నారు. నా దృష్టి అటువైపు మళ్ళింది. ఫలితంగా కాళ్ళు ఒత్తడంలో నా శ్రద్ధ కాస్త మందగించింది. పక్కనే ఉన్న మా అమ్మ అది గమనించి మిఠాయిల వైపు చూస్తూ, బాబా సేవ నిర్లక్ష్యం చేస్తున్నావా అంటూ నన్ను కొట్టింది. వెంటనే బాబా కోపంతో, ఏయ్ ముసలి, పిల్లవాడిని ఎందుకు కొట్టావు అని కసురుకున్నారు. ఆమె బాబాతో, బాబా, పిల్లవాడు కుదురుగా మీ సేవ చేసుకునే బుద్ధిని ప్రసాదించండి అని వేడుకుంది. పిల్లవాడు చక్కగా నా సేవ చేసుకుంటాడు. భగవంతుడు వాడికి స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. భయపడకు, ఇక వాడిని ఎప్పుడూ కొట్టకు అని బాబా మందలించారు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు నా సోదరునితో కలిసి షిరిడీ వెళ్ళాను. మా దగ్గర 100 రూపాయలున్నాయి. బాబా దక్షిణ రూపంలో 10 రూపాయలు ఒకసారి, 15 రూపాయలు ఇంకొకసారి, ఇలా చాలాసార్లు డబ్బు అడిగి తీసుకున్నారు. మా దగ్గర నా సోదరుని జేబులో 25 రూపాయలే మిగిలాయి. దారి ఖర్చులకు బాబాకు దక్షిణ ఇచ్చేందుకు డబ్బు పంపమని అహ్మద్ నగర్కు జాబు రాశాను. ఆ రోజు సాయంత్రం బాబా నా సోదరుణ్ణి 25 రూపాయలు దక్షిణ అడిగారు. అతను మా దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయింది, ప్రయాణ ఖర్చులకు డబ్బు అవసరమని చెప్పాడు. బాబా వెంటనే, ఎందుకు అబద్ధం చెప్తావు?
ఈ జేబులో 25 రూపాయలు ఉన్నాయి. ప్రయాణ ఖర్చులకు డబ్బు పంపమని నగర్కు జాబు రాశారు కదా, ఆ డబ్బు మనీ ఆర్డర్ ద్వారా రేపు మీకు అందుతుంది, భయపడవద్దు అన్నారు. నా సోదరుడు తన దగ్గర ఉన్న 25 రూపాయలు బాబాకు సమర్పించాడు. బాబా తరచుగా ఎవరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను 2 ఇస్తాను, 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను, 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను అని చెప్తుండేవారు. మనం భగవంతునికి భక్తితో సమర్పించిన మొత్తానికి ఎన్నో రెట్లు అధికంగా మనకు వారు ప్రసాదిస్తారన్న సామాన్య అర్థంతో పాటు ఏదో నిగూఢార్థం కూడా దాగి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. బాబా తరచుగా ఎవరు నాకు సమర్పిస్తారో వారికి నేను 2 ఇస్తాను, 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను, 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను అని చెప్తుండేవారు. మనం భగవంతుడికి భక్తితో సమర్పించిన మొత్తానికి ఎన్నో రెట్లు అధికంగా మనకు వారు ప్రసాదిస్తారన్న సామాన్య అర్థంతో పాటు ఏదో నిగూఢార్థం కూడా దాగి ఉంది. నాకు వివాహం చేయడానికి నిశ్చయించినప్పుడు 4 సంబంధాలు వచ్చాయి. మా నాన్న బాబాను సంప్రదించకుండా, వారి అనుమతి లేకుండా ఏ పని చేయరు. అందువల్ల ఆ 4 అమ్మాయిల జాతకాలు తీసుకొని షిరిడీ వెళ్ళి బాబా పంపించారు. అందులో 2,500 లేక 3,000 రూపాయలు కట్టించి సంబంధం కూడా ఉంది. కానీ బాబా ఆ 4లో పేదంటి అమ్మాయి జాతకం చేసి మా నాన్న చేతిలో పెట్టారు. ఆ అమ్మాయితోనే నా వివాహం జరిగింది. పండరపురంలో నిశ్చయించిన నా వివాహానికి మా నాన్న బాబాను ఆహ్వానించాడు. బాబా, నేను నీతోనే ఉంటాను, భయపడవద్దు, నన్ను ఎప్పుడు తెలుసుకున్నా వచ్చి నీ చెంతనే ఉంటాను అన్నారు. అయినా మా నాన్న బాబాను నా పెళ్లికి రమ్మని ఒప్పించారు. అప్పుడు బాబా, భగవంతుని అనుమతి లేస్తే నేనే పని చేయలేను, నా తరపున సామాను పంపుతాను అన్నారు. అలాగే పండరపురంలో వెళ్ళిన నా పెళ్లికి శ్యామ హాజరయ్యాడు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతనికి కూడా బాబా సూచించిన పేరే పెట్టారు. నాకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు పుట్టారు. కానీ ముగ్గురు పుట్టిన కొన్ని నెలలకే మూర్ఛరోగంతో చనిపోయారు. మగపిల్లవాడు 1926లో చనిపోయాడు. నా భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. నాలో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. విచార భారంతో కృంగిపోయి షిరిడీ వెళ్ళి బాబాను అల్పాయుష్కులైనంత మంది పిల్లలను ఇచ్చే బదులు దుర్నాయం గల ఒక్క బిడ్డను ప్రసాదించండి అని ప్రార్థించాను. నేను షిరిడీలో వెతుకుతుండగా బాబా నా కలలో కనిపించారు. పిల్లవాడు చనిపోయాడని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్.
महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, लिख हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
बाबा